హోటల్ స్టైల్లో మీ ఇంట్లోనే ఈజీగా రుచిగా ఇలా పాస్తాను తయారు చేసుకోండి. ఈ పాస్తాను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పాస్తా తయారీకి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, చీజ్ 2 టేబుల్ స్పూన్లు, బటర్ 1 స్లైసు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల మైదా, వెల్లుల్లి ముక్కలు, కప్పున్నర పాలు, మిల్కీ మిస్టీ క్రీమీ పాలు కొన్ని, ఆనియన్స్. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 4 కప్పుల వాటర్ పోసి వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో 1/2 స్పూన్ ఉప్పు వేసి పాస్తా వేసి బాగా కలపండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు పాస్తాను ఉడకనివ్వండి. త్వరగా ఉడికిపోతుంది. అవి ఉడికిన తర్వాత వాటిని మీరు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పల్చగా చేసి కొంచెంసేపు ఆరబెట్టండి. అలాగే కుప్పలాగా వేస్తే అవి ముద్దగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా ప్లేట్లో కొంచెం పలుసగా ఆరబెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి దోరగా వాటిని వేయించండి. అవి దోరగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి ముందుగా ఆ బటర్ను కరగనివ్వండి. మీ దగ్గర చీజ్ లేకపోతే ఈ బటర్ని 3 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. అలా కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బటర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో మీరు తీసుకున్నటువంటి గార్లిక్ ముక్కలను వేసి బాగా వేయించండి. ఈ గార్లిక్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసి బాగా కలపండి. ఈ మైదా పిండిని కలిపేటప్పుడు ఉంటలు కట్టకుండా ఉండేలా చూసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండటం వల్ల అది ఉంటలు కట్టకుండా బాగా వేగిపోతుంది. ఇది మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించండి. ఇది ఎంత బాగా వేయిస్తే అంత రుచిగా ఉంటుంది ఈ పాస్తా. ఇది ఇలా బాగా చిక్కగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ బాగా కలపండి. ఇలా కలపటం వల్ల మనకు ఎలాంటి ఉంటలు లేకుండా ఆ పిండి అనేది బాగా కరుగుతూ క్రీమీగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం పాలు పోస్తూ చివరికి పాలన్నింటినీ పోసి బాగా ఉడకనివ్వండి. పాలన్నింటినీ పోసి ఇలా కలుపుతూ ఉడకనిస్తే ఇది మైదా కదా, త్వరగా ఉడికిపోతుంది. ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం మిల్కీ మిస్ట్ పాలు పోసి కలపండి. ఈ మిల్కీ మిస్టీ పాల వల్ల చాలా క్రీమీగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఒక బటర్ స్లైస్ వేసి బాగా కలపండి. అది బాగా కరిగే వరకు కలపండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా చిక్కగా క్రీమీగా వచ్చే వరకు ఉడకనివ్వండి. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా అలా కలుపుతూ ఉంటే క్రీమీగా గరిటెకి అతుక్కొని జారుడుగా ఉంటుంది కదా, అలా వచ్చిన తర్వాత ఆరిగానో, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వీటిని అన్నింటినీ వేసి బాగా కలపండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత అందులో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇప్పుడు బాగా కలపండి. అన్నీ బాగా కలిపిన తర్వాత పక్కన ఉడికించి పెట్టుకున్నటువంటి పాస్తా ఉంది కదా, అది వేసి ఇప్పుడు అందులో కలపండి. అంతే, హోటల్ స్టైల్లో ఎంతో రుచికరమైనటువంటి పాస్తా రెడీ. ఇది వేడివేడిగా తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా మీరు దీనిని సర్వ్ చేసేటప్పుడు వాటిపైన చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేస్తే మంచి ఫ్లేవర్తో ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఇలా పాస్తా ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.